ఏ మనిషిని చూసి కూడా తక్కువగా అంచనా వేయకండి. అదేవిధంగా నలుగురిలో అవమానించకండి. ఎందుకంటే ఏ మనిషితో ఏ రోజు మనకి ఎలాంటి అవసరం వచ్చిద్దో మనమైతే చెప్పలేం కదా! సో, అందుకే ఎవరిని తక్కువగా చూడకండి. తక్కువ అంచనా కూడా వేయకండి. సో, అందరూ మంచిగా ఉంటారా అంటే అది చెప్పలేము. వాళ్ళ మనస్తత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది కదా! సో, అందుకని చెప్పేసి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అలా అని ఎవరిని నమ్మకుండా ఉండొద్దండి. మన పరిస్థితులే మనల్ని ఏ మనిషిని నమ్మాలి, ఏ మనిషిని నమ్మకూడదు అని చెప్పేసి మనకి నేర్పిస్తూ ఉంటాయి అనమాట. సో, నా లైఫ్‌లో అయితే చాలానే అయినాయి. అందుకే మీతో అయితే ఈ చిన్న మాటనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి నేనైతే మునక్కాయ చికెన్ కర్రీనైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. మీలో ఎంతమంది చికెన్‌లో మునక్కాయ ఏస్తే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. మొన్నైతే మటన్‌లో వేసి చేశానండి. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందనమాట. చికెన్ కర్రీ కోసం ఫస్ట్ ఆయిల్ కొంచెం అంత వేసుకొని ఉల్లిపాయ అదేవిధంగా పచ్చిమిర్చి ఉంటది కదా! ఇవి కట్ చేసి వేసేసుకున్నాననమాట. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి అయితే మనం కట్ చేసుకొని వేసేసుకున్నాను ఆయిల్‌లో. అవి కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే చికెన్ అయితే కడిగి వేసేసుకున్నాననమాట. చికెన్‌లో వచ్చేసి నీచు వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ తేలిన తర్వాత వచ్చేసి కారం, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంత కొబ్బరి పేస్టు, మునక్కాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా పౌడరు, అదేవిధంగా ధనియాలు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవడమే. కొంచెం అంత కొబ్బరి పేస్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. కొబ్బరి పేస్ట్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే కూర చవదనం వస్తుందనమాట. రుచి అంతా మనకేంటంటే టమాటాలు, కొబ్బరి వేసే దాంట్లోనే ఉంటుందండి. సో, టమాటాలు ఎక్కువ వేసినా కూడా మనకు కూర చవదనం వస్తుంది. కొబ్బరి పేస్ట్ ఎక్కువ వేసినా కూడా కూర అనేది చవదనం వస్తుంది. ఆ 2 రాకుండా ఉండాలంటే మనం ఆ 2 అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలనమాట. ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నామంటే టేస్ట్ అసలుకే డిఫరెంట్ వస్తుంది. అందుకే ఏదైనా కూడా ఎక్కువ వేసుకోకండి. అతి ప్రేమ కష్టమే, అతి తిండి కష్టమే, అతి నిద్ర కష్టమే కదా! సో, అందుకే చెప్తున్నాను కాబట్టి వినండి. కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మీలో ఎంతమందికి కర్రీ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. మీలో ఎవరైనా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందనమాట. మేమైతే ఫుల్‌గా లాగిచ్చేసాము అందరం వచ్చేసి. కర్రీ కలరే అర్థమైపోతుంది కదండీ మీకు. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం సేపు మరగనిచ్చాననమాట. సిమ్‌లో పెట్టే ఎప్పుడైనా సరే కర్రీలో వాటర్ మనం మరగనివ్వాలండి. లేకపోతే ఏంటంటే కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది హైలో పెడితే. సిమ్‌లోనే మరగనిస్తే ఈ విధంగా అయిందనమాట.